హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఇప్పుడు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కొమరం భీం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మాట్లాడడానికి మనతో ఆదివాసీలు ఉన్నారు. చెప్పండి అసలు. నమస్కారం మేడం, నా పేరు కురసంగవేణు. నేను ఆదివాసీ తోటి జాతి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి స్టేట్ ఫౌండర్. ఈ మధ్య ఆదివాసీ జాగృతి ఆకాశంలో చుక్కలా మెరిసిన కవితక్క పెట్టిన దాంట్లో ఒక నక్షత్రాన్ని మెరుస్తున్నా. మా జాతి ఈ రోజున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆకలి అరుపులను వినిపిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కానీ జల్ జంగల్ జమీన్ అన్నారు, అక్కడికి ఆగిపోకండి. జల్ జంగల్ జమీన్ జన్వర్ హమారా అని కొట్లాడిన ఏకైక నినాదపు గొప్ప వ్యక్తి కొమరం భీం. ఆయన గురించి ఈ సమాజానికి తెలియలేకపోవడం దురదృష్టకరం. 7 ఊర్ల కోసం ఆనాడు తుపాకెత్తి ఏ దేశ నాయకుని చేతిలో కూడా తుపాకి ఉండదు, మావోని చేతిలో తుపాకి ఉంటుంది. ఆ తుపాకెత్తి పోరాడిన ఏకైక నాయకుడు కొమరం భీం. ఆయన చరిత్రను వక్రీకరిస్తూ మా యొక్క ఆదివాసీ ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వాలు, గత కేంద్ర ప్రభుత్వాలు జరుగుతున్నాయి. కనుక ఈరోజు చెప్పొచ్చింది ఏమిటంటే, చెప్పడానికి ఏం లేదని అందరికీ అన్నీ తెలుసు. వాచ్ పెట్టుకుంటుండు, వాయిస్ ఫోన్ వాడుతుండు, వాట్సాప్లు వాడుతుండ్రు. కానీ ఆదివాసీ బతుకులు మాత్రం ఆదివాసీ సమాజానికి ఒక జీవో తీయాలంటే ఏసీ రూమ్లో కూర్చుండి గోసిపెట్టిన ఆదివాసీ గురించి మాట్లాడాలంటే ఇది ఎలా సాధ్యం? అట్టడుగు ప్రదేశానికి కిందికి వచ్చినప్పుడు ఆకలి అరుపులన్నీ ప్రపంచానికి తెలుస్తాయి. మరి ఆ మహనీయుడు ఆశయాలు ఏ ఆశయాలు పెట్టి కొట్లాడిండ్రో ఆ ఆశయాల్లో ఒక అక్షరం ముక్క కూడా ఇవాళ అమలు కాకపోవడం దారుణం. ఇంకా ఓకే అండి, ఇప్పుడు తెలంగాణలో ఆదివాసీలు గిరిజనుల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొంది. దాని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా మేడం. ఆందు అంచాలిక్ చెంచువారు కొండారెడ్డి హిల్రెడ్డి కోండు గోండియా మన్నెవారు కోలాం ఎరకల యానాది తోటి ఇలా 33 తెగలు ఉన్నాయి. 33 తెగల్లో 3 తెగలు 1976లో కల్పబడ్డ కులాలు. 76లో అంటే పుట్టుకతో నేను ఆదివాసిని, కానీ కల్పబడ్డోడిని తీసుకొచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తూ మా ఉన్న వనరులు అసలుకే లేవంటే పెసరపప్పు అండు అన్నదట అవుతాం. అట్లా ఉన్నది మా పరిస్థితి. ఏం లేదు అంటే ఎసరు పెట్టి రాన్నారట. అంటే ఎసరు పెడితే వెనక సిరి మరి బియ్యం పండించి తెస్తాడో వండించి తెస్తాడో కొని తెస్తాడో తెలియలేని పరిస్థితిలో మేము ఉంటే, మా వనరులు తన్నుకపోతుంటే నిశ్శబ్దంగా ఉండే తత్వం ఆదివాసీలో లేదు. నాటి నుండి పోరాటాల స్ఫూర్తి గడ్డ మాది. ఈ నిజాం నవాబును ఎదిరించడానికి ఆదిలాబాద్ నుంచి ఇక్కడి వరకు పాదయాత్ర చేసిన కొమరం భీం వారసులం మేము. అందులో తోటి జాతి మాది సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా ఆదివాసీ రాజలీరైన కొమరం భీం వారసులకు పచ్చని చుక్కబొట్లు ఒడిచి మేము వైద్యం చేసి మంత్రసానితానం చేసి అన్ని రకాలుగా మేము సంస్కృతిని నేర్పి ఉన్నాం. మేము ఇవాళ మాకు అన్యాయం జరిగితే ఊకుండేది లేదు. తేనెటీగలు అవిటికి ఏం నోరు ఉందా లేదు, ఏమైనా రాజకీయ పార్టీలా లేకుండా మా లెక్క రంగురంగుల జెండలు వేసుకుంటాయి. ఏమైనా ఏలు పెట్టి చూడు, మినిస్టర్ అయ్యుడది, సీతక్క అయ్యుడది, కమ్యూనిస్ట్ అయ్యుడది, అచ్చినోళ్ళు పోలీసులు అయ్యుడది, పటపట కొట్టి చంపెత్తది. అట్లా మా జోలికి వస్తే ఊకుండేది లేదు. కొట్టి చంపెత్తాం, కొట్టి తరిమిస్తాం. ఇది మాత్రం నిజం. ఓకే అండి, ఇప్పుడు కొమరం భీం వర్ధంతి సందర్భంగా మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఆదివాసులకు? ఆకలితో అలమటించే ఆదివాసీ రోజంతా ఒళ్ళు వంచి ఆకలితో వడ్లు దంచి వండుకొని తినే పరిస్థితిలో ఉన్నాడు. మరి ఐటీడీఏలు కోట్ల నిధులు ఎన్నో కోట్ల పథకాలు పెడుతుర్రు. ఈ పథకం కింది వరకు అమలు కావడం లేదు. పట్టాలు చట్టాలు జీవోలలో మాత్రమే నిర్దిక్షం అయ్యింది. అయ్యా ప్రభుత్వాలారా, మొన్న 200 కోట్లు అరవింద్ ధర్మపురి గారు, పాపం ఆయనకు గుండు మీద ఎంటిక లేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను. మాకు ఇచ్చిన వనరులను వేరే ఊరికి, లంబడోళ్ళు ఉన్న ఊరికి, వేరే విలేజ్కు తరలిస్తున్నారు. ఇలాంటివి జరుగుతుంటే మాకు పెట్టింది ఏంది అంటే, మీరు ఇట్లా చేతికి సిప్ప ఇచ్చి ఎత్తేసి అన్నం తినమంటారా? మా ఆదివాసీ చట్టాలను సక్రమంగా అమలు చేస్తే జాగ్రత్త. రేపు జరగనున్న సర్పంచ్ ఎలక్షన్లే కావచ్చు, ఇంకే ఎలక్షన్లు కావచ్చు, మేము సెలెక్షన్ చేయాలనుకుంటే బిడ్డ మీరు మాత్రం మా చట్టాలను సంపూర్ణంగా అమలు పరచాలి. రేపు గుసాడి ఉత్సవాలు ఉన్నాయి, ప్లస్ మా తోటిస్కి ఉత్సవాలు ఉంటాయి. ఇవన్నీ మా సంస్కృతి. మీరు టీవీలలో అన్నీ కనిపిస్తాయి. ఎక్కడన్నా మహాభారతం పాండవ కథ తిన్నారా? లేదు, కనిపించదు. ఎందుకంటే ఆడు పాండవులు పాపం పక్కకి వీకండు. పర్యాయ పదంలో ఆదివాసీ తోటిని పాండవులు అని వెళ్తారు, పచ్చబొట్లు అని వెళ్తారు, చుక్కబొట్లు అని వెళ్తారు. మా గోండు భాషలో కొన్ని ఉంటారు. కోయ అంటే గోండు, తెలుగులో గోండు అంటారు, కోయ అంటారు. అంటే మాకంటూ సంస్కృతి ఉంది. మా సంస్కృతి సాంప్రదాయాల్ని రక్షించాలి. దానికోసం ఇవాళ జాగృతి సంస్కృతి, తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిర్రు. ఆదివాసీ వింగ్ పెట్టి ఆదివాసీ సంస్కృతిని ఏర్పాటు చేసిర్రు. మాకు ప్రశ్నించే మా తరపున ఎన్ని లక్షల గొంతులున్నా ఆ గొంతుల్లో కేకై మేము ఉంటాం. ఆనాడు జై తెలంగాణ నినాదంలో జై తెలంగాణ అనే పదంలో మేము ఉన్నాం. నాటి నుండి నేటి వరకు మాకు జరుగుతుంది అన్యాయమే. అడుగడుగున కష్టాలే జీవితం అని నష్టాలే. ఈ నష్టాల ఇకపై చెల్లదంటూ హెచ్చరిస్తూ మా సందేశం ఏముంది? మేము గాంధీ తాత కాదు, దేశానికి నేత కాదు. గోసి పెట్టుకొని పొద్దుగాల లేచిన తర్వాత మళ్ళీ పొలం అడుగులలో ఉండాల్సిన పరిస్థితి. కనుక సందేశం కాదు, కానీ మా ఆకలి అరుపులను వీక్షించి ఈ భావ్య ప్రపంచానికి మీ మీడియా ద్వారా తెలియజేస్తే అంతకంటే ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.